Types of inequations. Number 1, linear inequations. Number 2, quadratic inequations. Number 3, polynomial inequations. Number 4, rational inequations. Number 5, modulus inequations. Number 6, irrational inequations. Number 7, logarithmic inequations. Number 8, exponential inequations. వీటిని విడివిడిగా తెలుసుకుందాం. టైప్ 1, లీనియర్ ఇన్ఈక్వేషన్స్. మనకు లీనియర్ ఈక్వేషన్స్ తెలుసు. లీనియర్ ఈక్వేషన్ అంటే ఏంటి? ax ప్లస్ b, y ఈక్వల్ ax ప్లస్ b అయితే లీనియర్ ఫంక్షన్ పాలినామియల్ అవుతుంది. ax ప్లస్ b ఈక్వల్ టు సమ్ c అయితే లీనియర్ ఈక్వేషన్ అవుతుంది. ax ప్లస్ b లెస్ దాన్ c, ax ప్లస్ b గ్రేటర్ దాన్ సమ్ cx ప్లస్ d ఇలా ఉంటే అని అంటాం లీనియర్ ఈక్వేషన్స్ అంటాం. వీటిని ఎలా సాల్వ్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్, సాల్వ్ 2x plus 3 less than or equal to x minus 4 less than some 3x ఇది ఇచ్చిన క్వశ్చన్. ఎలా చేయాలి? దీన్ని మనం 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. నెంబర్ 1, కేస్ 1, 2x plus 3 less than or equal to x minus 4 and x minus 4 less than 3x ఇలా తీసుకోవాలి. అండ్ అంటే ఇంటర్సెక్షన్ చేయాలి. సో దీన్ని ఈ పక్క తీసుకొస్తే 2x plus 3 minus x plus 4 less than or equal to 0, 2x minus x, x plus 7 less than or equal to 0, x less than or equal to minus 7. This means x belongs to minus infinity to minus 7 close interval. This one, x minus 4 minus 3x less than 0, minus 2x minus 4 less than 0, minus x minus 2 less than 0. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. మైనస్తో మల్టిప్లై చేస్తే x plus 2 గ్రేటర్ దాన్ 0 ఇన్ఈక్వాలిటీ మారుతుంది. x గ్రేటర్ దాన్ minus 2. This means x belongs to minus 2 to infinity open because strictly greater than. By using wavy curve, number line, this is minus infinity to plus infinity. First one is minus 7 minus 2. Two values ఉన్నాయి ఇక్కడ. minus 7 minus 2. minus 7 డాట్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంటే డాట్ పెట్టుకోవాలి. సో మైనస్ 7 నుంచి ఇన్ఫినిటీ, మైనస్ ఇన్ఫినిటీ టు minus 7 క్లోజ్. ఇది minus 2 to infinity, minus 2 to infinity. ఇది ఓపెన్. సో సర్కిల్ రాసుకుంటాం. ఓపెన్ అంటే సర్కిల్. సో ఇక్కడ కంబైన్ ఏమైనా వచ్చిందా? నో కంబైన్ వాల్యూస్. సో ఇట్ హ్యాస్ నో సొల్యూషన్. సో ఫస్ట్ క్వశ్చన్లో కామన్ ఏరియా లేదు కాబట్టి నో సొల్యూషన్ వచ్చింది. ఇప్పుడు చూద్దాం. సాల్వ్ -3 into x minus 7 greater than or equal to 15 minus 7x greater than x plus 1/3. దీని సొల్యూషన్ ఎలా చేయాలి? ఇక్కడ కూడా ఒక పార్ట్ -3 into x minus 7 greater than or equal to 15 minus 7x and
15 minus 7x greater than x plus 1 by 3. దీన్ని సాల్వ్ చేస్తే డిస్ట్రిబ్యూషన్ చేస్తాం. minus 3x plus 21 minus 15 plus 7x greater than equal to 0. 4x plus 21 లో 15 పోతే 6 greater than equal to 0. 2x plus 3 greater than equal to 0. 2x greater than equal to minus 3. X greater than equal to minus 3 by 2. So this is x belongs to minus 3 by 2 to infinity. ఇది ఓపెన్, ఇది క్లోజ్. అండ్ ఇక్కడికి వెళ్తే సో 15 minus 7x minus x plus 1 by 3 greater than 0. 3 LCM తీసుకుంటే 45 minus 21x minus x minus 1 by 3 greater than 0. సో 3 పాజిటివ్ కాబట్టి క్రాస్ మల్టిప్లై చేసుకోవచ్చు. క్రాస్ మల్టిప్లై చేస్తే ఇప్పుడు ఎంత 44 minus 22x greater than 0. సో 22x minus 44 less than 0. 22 డివైడ్ చేస్తే x minus 2 less than 0. x less than 2. x belongs to minus infinity to 2 open. దీన్ని మనం వేరే కర్వ్లో తీసుకుంటే నంబర్ లైన్ తీసుకుంటే మైనస్ ఇన్ఫినిటీ ప్లస్ ఇన్ఫినిటీ ఏవే నెంబర్స్ ఉన్నాయి? minus 3 by 2 2. minus 3 by 2 చిన్నది, 2 పెద్దది కాబట్టి అసెండింగ్ ఆర్డర్ తీసుకుంటే minus 3 by 2 వచ్చి డాట్, ఇది ఎక్కడ వెళ్తుంది? minus 3 by 2 టు ఇన్ఫినిటీకి వెళ్తుంది. సో 2 సర్కిల్ ఎక్కడికి వెళ్తుంది? minus infinity to 2. సో ఇప్పుడు ఈ మార్కింగ్ ఏరియా కామన్ ఏరియా ఇంటర్సెక్షన్ అండ్ కాబట్టి ఇంటర్సెక్షన్. సో x belongs to minus 3 by 2, ఇది క్లోజ్, this is 2. So this is the solution. సో లీనియర్ ఈక్వేషన్ సాల్వ్ చేయడానికి ఇలాంటివి 2 ఇస్తే 2 సపరేట్గా చేసుకుంటాం, 3 ఇస్తే 3ని రెండింటిగా రాసుకొని చేసుకుంటాం. సో దీంట్లో ఒక హాఫ్ పార్ట్ వచ్చి minus 3 into x minus 7 greater than or equal to 15 minus 7x. దీన్ని యూతర్ తీసుకొచ్చుకుంటే minus 15x minus 15 plus 7x. సో minus 3x plus 7x 4x plus 21 minus 15 plus 6. సో 2 కామన్ తీసుకొని డివైడ్ చేసుకుంటే పాజిటివ్ డివైడ్ చేసుకోవచ్చు కాబట్టి ఈ ఈక్వేషన్ మారదు. సో 2x plus 3 greater than or equal to 0. 2x greater than or equal to minus 3. x greater than or equal to minus 3 by 2. ఇది greater than minus 3 by 2 ఎక్కడ దాకా? ఇన్ఫినిటీ దాకా. సో minus 3 by 2 క్లోజ్ ఇన్ఫినిటీ. సో ఈ పక్క వస్తే 15 minus 7x greater than x plus 1 by 2. సో ఈ పక్క తెచ్చుకుంటే minus x plus 1 by 2 LCM 3 తీసుకుంటే 3 15 45 3 7 21 minus half, ఇది minus half కాబట్టి minus x minus 1 ఇది greater than 0 by 3. 3 పాజిటివ్ కాబట్టి క్రాస్ మల్టిప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ 21 minus 21 minus x minus 22 45 minus 1 44. సో ఇక్కడ ఈ ఈక్వేషన్ 44 minus 22x ఇలా ఉంటే మనం x వాల్యూ చెప్పలేం, x ముందు రావాలి. సో 22 minus 44 రాస్తే ఈ ఈక్వేషన్ మారుతుంది. సో 22 డివైడ్ చేసుకోవచ్చు, పాజిటివ్ వాల్యూ డివైడ్ చేసుకోవచ్చు. x minus 2 less than 0. x less than 2 అంటే ఇంటర్వల్ ఎంత? 2 less than 2. x is less than 2 అప్ టు minus infinity 2. దీన్ని మనం నంబర్ లైన్ మీద ప్లాట్ చేస్తే minus 3 by 2 2 minus 3 by 2 to infinity minus infinity to 2. సో 2 సర్కిల్ minus 3 by 2 డాట్ వస్తే క్లోజ్ బ్రాకెట్, ఓపెన్ సర్కిల్ వస్తే ఓపెన్ బ్రాకెట్. సో x belongs to minus 3 by 2 2.